వరకు ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము. తిరిగి ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బలలో కూడా పాలు పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 32 వరకు. మార్చి చదువుతాము. మీరు రెట్టిని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమును యోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మనల్ని మనం విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. రెండో భాగంగా యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు కలిపి చదువుకుంటాం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలీలోని కానాను ఊరివాడగు నతనీలును, దెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ప్రభు శరీరంలో పాలు పొందే మనము యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందుతూ రావాలి. అలవాటుగాను ఆచారంగాను దిద్దుబాటు లేకుండా అయోగ్యంగా బలలో పాలు పొందినట్లయితే దాని వలన మనకు నష్టం ఉంది. కనుక దేవుని వాక్యం బలలో పాలు పొందడానికి ముందు మరి హెచ్చరికగా ఈ మాటలు మనము చూస్తూ వస్తాం. అదే సమయంలో మరి పాత దినాల్లో అయితే ఒకటి బల్ల అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ మెసేజ్ ఉండేది. కానీ మనం సమయ అందుబాటును బట్టి 2 కలిపి ఒకే వర్తమానంగా దాన్ని చేస్తూ వచ్చారు. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత మరి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం, దిద్దుబాటు చేసుకోవడం అది మనకెంతైనా క్షేమం. కాబట్టి మనము స్నానం చేసి లేదంటే ముఖం కడుక్కొని బయటికి వెళ్తాం, మంచి వస్త్రాలు వేసుకొని. కానీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మరలా కాళ్ళు ముఖం కడుక్కుంటాం, మళ్ళా మార్చిపోయిన దుస్తులు తిరిగి శుభ్రం చేసుకుంటాం. కారణం ఏమంటే ఆ మలినమైన వస్త్రాలను తిరిగి మనము ధరించుకోవడానికి ఇష్టం లేదు. మరి భౌతికంగా ఈ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆత్మకు కూడా, మనస్సాక్షికి, దేవుని ఆత్మకు కలిగినటువంటి సమస్త విధమైన కల్వశం మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కడుక్కోవాలి. అదే సమయంలో సరి చేసుకోవాలి. ప్రభు బలలో పాలు పొందాలి. దేవునింటికి వచ్చేవారు దిద్దుబాటు చేసుకోవాలి. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్నాము. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిపోతున్నాము అంటే ఏదో కాలయాపన కొరకు కాదు, లేదంటే ప్రసంగికులు దేవుని వాక్యం బోధించేవారు ఎంతో సమయం వెచ్చించి చెప్తున్నారంటే ఏదో బోధకులుగా నిరూపించుకోవడానికి కాదు, ఘనతల గురించి కాదు. సంఘము చక్కబడినట్లుగా దేవుని ప్రజల కొరకై దేవుడు నియమించినటువంటి పరిచర్య ఇది. కొందరిని బోధకులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని సువార్థికులుగాను,
ఆయా విధానాల కృపావరం కలిగిన వాడిని దేవుడు వాడుకుంటూ వస్తుంటాడు మనం చక్కబడ్డానికి. ఇక్కడ మనం చూసిన విషయంలో యోహాను సువార్త 21వ అధ్యాయం వచ్చినప్పుడు ఇది యేసు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం. యేసు ప్రభువుని వెంబడించే సమయంలో యేసు తన కొరకు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది కాక మరికొంతమంది కూడా మరి అనేకులు ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. వారికి అనేక రకంగా దేవుని వాక్యము బోధిస్తూ వచ్చాడు. అయితే ఒకానొక సమయం వచ్చింది, యేసు ప్రభు వారిని మరి శిష్యుల్లో ఒకడైన యూదా అప్పగించాడు. ప్రధాన యాజకులు, మతాధికారులు, అధికారులు అందరూ సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన యేసు ప్రభు వారిని పట్టుకోగానే ఈ 12 మంది శిష్యులు పారిపోయినారు. యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువ వేయబడిన తర్వాత అంతటా ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వారికి ప్రత్యక్షమై శిష్యులకు మొదటి ప్రత్యక్షం ఇక్కడే చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19 నుంచి చూస్తే, ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో. కాబట్టి మొదటిగా ఆయన ఆదివారం తిరిగి లేచాడు కనుక మొట్టమొదటిగా ఆయన తెల్లవారుజామున మగ్దలేన మరియకు కనపడ్డాడు. తర్వాత ఆయన శిష్యులు ఇప్పుడు ఇంటిలో భయపడి దాక్కున్నారు. అలాంటి సమయంలో వారిని బలపరచడానికి వారి మధ్యలో ప్రత్యక్షత ఇక్కడ మనము 19 నుంచి 23 వరకు మొదటి ప్రత్యక్షం మరి 20 వరకు చూస్తూ వస్తాం. రెండో ప్రత్యక్ష చూసినప్పుడు 26 వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని. మొదటి ప్రత్యక్షమైనప్పుడు తోమ వారితో లేడు. ఇక్కడ మీరు 25లో 24లో ఉంది కదా, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను. శిష్యుల్లో ఒకడు చనిపోయినాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు ఉరి పోసుకొని చనిపోయినాడు. కానీ మిగిలిన మందిలో ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో మొదటి ప్రత్యక్షమైనప్పుడు వారితో తోమా లేడు. ఇప్పుడు తోమ రాగానే శిష్యులు యేసు ప్రభు తిరిగి లేచాడు, మేము ఆయన చూతి మీ మాటలనే తెలియపరిచినాడు అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే 25 వచనం, గనక తక్కిన శిష్యులు మేము ప్రభును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. కాబట్టి తోమ లేడు. శిష్యులు వచ్చినప్పుడు అయ్యా యేసు ప్రభు వారు తిరిగి ప్రత్యక్షమై చెప్పాడు, మాతో మాట్లాడినాడు అన్నప్పుడు నేను నమ్మను, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనని చెప్తూ వచ్చినప్పుడు ప్రభు అతని అనుమానాన్ని తిరిగి రుజువుపరచడానికి ఇప్పుడు మరలా రెండోసారి ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. చూడండి, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, అంటే ఒక వారం తర్వాత అని అర్థం. 8 దినములు అంటే వారం. లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభు చెప్పాడు. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పింది. ఇది రెండో పర్యాయం. అయ్యా నువ్వు చూసి నమ్మావు, ఎందుకంటే మొదట నమ్మలేదు. ఏమన్నావు? నేను ఆయన గాయాలలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అవిశ్వాసం. కారణం ఏమంటే అంతగా ఘోరంగా చంపాడు, తిరిగి ఎట్లా లేచినాడు అని అనుమానం తీర్చడానికి తిరిగి యేసుప్రభు వారు ప్రత్యక్షమై ఈ మాట చెప్తారు, నువ్వు చూచి నమ్మావు గనక చూడక నమ్మువారు ధన్యులు. ఇప్పుడు మనం చూడక నమ్ముతూ ఉన్నాం కాబట్టి యేసుప్రభు వారు మన పాపాల కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముట ద్వారా మనము
నరకం నుండి తప్పించబడి పరలోకం చేరుతామనే నమ్మకం విశ్వాసంతో మనం ఉన్నాం. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారు ధన్యులు. తర్వాత ఇంకా అనేకమైన సూచక్రియలను జరిగిన తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయానికి వస్తే మూడవసారి అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరంలో శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనిను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొని విధమేదనగా, ఇక్కడ 7 మంది శిష్యులు ఉన్నారు. 7 మంది కూడా కలిసి వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో 3వ వచనం, సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమియు. సరే పేతురు అన్నాడయా, నేను చేపలు పట్టబోదును అన్నాడు. అంటే అంతకుముందు చేపలు పడుతున్న వారిని మనకు తెలుసు. లూకాసు వార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూస్తవచ్చు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు, ఆయన తమ్ముడు ఆంద్రయ, తర్వాత యోహాను అతని సహోదరుడు కలిసి చేపలు పడుతున్న సమయంలో యేసుప్రభు సముద్రం మధ్యలో వెళ్ళి దోణి మీద కూర్చొని, అయ్యా మీరు కుడివైపు వల వేయమన్నాడు. అంతకుముందు ఏం దొరకలేదు, కానీ కుడివైపు వల వేయమంటే వేసినారు. చేపలు విస్తారంగా పడినాయి. అప్పుడు నువ్వు మనుషులు బట్టు జాలరుగా నేను నిన్ను చేసేదనని పేతురును దేవుడు అంటే యేసుప్రభు వారు సెలవిస్తూ వచ్చి, ఇప్పటి నుండి ఇంక నువ్వు చేపలను కాదు నువ్వు పట్టాల్సింది. ఎవరిని పట్టాలా? మనుషులు బట్టి జాలరుగా నేను నిన్ను చేస్తాను అన్నాడు. అంతకుముందు మత్తయి సువార్త 16 అడిగినప్పుడు నా సంఘమును నేను కట్టదను అంటే పేతురుతో అన్నాడు. పేతురు ద్వారా సంఘమును కట్టాలని దేవుని ఉద్దేశం. అయితే పేతురు తనకు ఎంతో దుడుకుతనం ఉంది, తొందరపాటుతనం ఉంది. అదే సమయంలో తిరిగి ధైర్యవంతుడు కూడా. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ 7 మంది కలిసి మేము కూడా నీతో వస్తామని అన్నారు. చూడండి, పేతురు, అయ్యా నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా. కాబట్టి యేసు ప్రభు ఏమని చెప్పాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి శిష్యులను ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఏమంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. అంటే దేవుని ప్రజలుగా వాళ్ళు చేయాలని దేవుడు వారిని ఏర్పాటు చేసి ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగ బాధ్యతలు అతడు చేయాలని అతనికి ఉద్యోగం ఇస్తారు. నువ్వేదైనా ఒక పనికి ఒప్పందం తీసుకొని పనికి వెళ్ళినప్పుడు ఆ పనిలో నువ్వు ఏం కావాలా, ఒప్పందం పని నెరవేర్చినప్పుడే నీకు జీతం. ఉద్యోగం అంతా చేసినప్పుడే నెలకు జీతం. ఒకవేళ మీరు కొన్నిసార్లు ఉద్యోగస్తుల రకరకాల పరిస్థితులను బట్టి కొన్ని వాళ్ళకున్న లీవ్స్ కావచ్చు, అనుకూల పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే కొన్నిసార్లు చేయకపోయినా ఆ పరిస్థితుల్లో వారు రకరకాల లంచగొండలుగా ఉండి ఆఫీస్ వాళ్ళకి ఇచ్చి ఏదో రకాలు చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి కొన్ని అనివార్య కార్యాలను బట్టి వాళ్ళు కూడా చేయలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ఇస్తారు. అందుకే రైల్వేలో ఉద్యోగాలు చేయలేని వాళ్ళని మీరు విఆర్ ఇచ్చేయండి అంటారు, వాలంటరీ రిటైర్మెంట్. స్వతహాగా నాకు నేనుగా అది తిక్కన్న మా విషయం మనం చూస్తాం. ఆయనకి ఇంకా 2 నెలలు సర్వీస్ ఉన్నప్పుడే ఆయన చేయలేని దాన్ని బట్టి విఆర్ ఇప్పించి రిటైర్డ్ చేశారు. అట్లా విఆర్ చాలామంది అంటే స్వతహాగా నాకు నేనుగా నేను రిటైర్మెంటు చేయలేని కారణాన్ని బట్టి రాసిస్తున్నానని రాశాడు. కానీ ఏదైనా ఒక పని సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ పనిలో యజమానుడు ఏం చేస్తాడంటే అతనికి పనిష్మెంట్. నువ్వు సరిగ్గా చేయకపోతే కొన్ని 1, 2, 3 నోటీసులు వస్తుంటాయి. తర్వాత అట్లాగా చేస్తే తర్వాత సస్పెండ్ చేయడము, తర్వాత సస్పెండ్ చేసి సగం జీతం రావడము, సగం జీతం వచ్చినా కూడా ఇంకా మార్పు చేయకపోతే అతని విషయంలో చాలా చర్యలు తీసుకోబడతాయి. ఇక్కడ పేతురును కూడా శిష్యులను కూడా యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మీరు మనుషులు బట్టి జాలరులుగా మేము మమ్మను దేవుడు వాళ్ళ అంతా కూడా చేపలు పట్టే వాళ్ళని ఎక్కువగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే వారికి నైపుణ్యం ఏమంటే చేపలు పట్టే గుణం. అయితే వారిని మనుషులు పట్టేవారుగా చేస్తానన్నాడు. అన్నీ అప్పుడు వలలు వాళ్ళకున్నటువంటి వాటన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించినారు మంచి జాటికి. అయితే యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఏమైపోయినారంటే తిరిగి అందరూ ఆయన విడిచి పారిపోయినారు. మీరు ఆ మాట చదవచ్చు. మత్తయి సువార్త 26 అధ్యాయము 34 వచనమా 27, 34 చూడండి. మత్తయి సువార్త చివరిలో ఉంటుంది. 26 అధ్యాయము 56 వచనం. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి, కాబట్టి యేసు ప్రభువును పట్టుకోగానే అందరూ ఏమైపోయినారు? పారిపోయినారు. అంతకుముందేమో పేదరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. ఏమని? ప్రభువా, అందరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను ఎప్పటి వరకు అంటే మరణం వరకు. చదవండి అదే మత్తయి సువార్త. ఈ మాట చెప్పినప్పుడు 26 అధ్యాయము చదువుమా 33. కాబట్టి వీళ్ళందరూ అభ్యంతరపడతారు కానీ నేను మాత్రము అభ్యంతరపడను అన్నాడు. కానీ పారిపోతూ వచ్చినాడు. తెలుసు మనకి. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఎరగనని ముమ్మారు కోడి కుయ్యక మునిపే ముమ్మారు బొంకుతావు పేతురు అన్నాడు. అబద్ధం అన్నాడు. మనకంతా తెలిసిన విషయం. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలైన వారు ఎలా ఉన్నారంటే రక్షణ పొందినట్టుగా దేవునింటికి వచ్చినట్టుగా ప్రార్థనలు ఆరాధనలు చేస్తూ ఉంటారు, మందిరాల్లో కనపడుతూ ఉంటారు, కానీ తర్వాత దేవుని పని చేసినట్లుగానే ఉంటారు, కానీ అది దేవునికి ఇష్టమైన విధానంలో చేయరు. ఏదైనా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, లేదంటే కరువు, ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. కాబట్టి ఇంకా కొంతమంది ఏమవుతారంటే మాకు ఈ దేవుని నమ్ముకోవటం ద్వారా ఈ నష్టం కలిగింది కాబట్టి మేము రామని చెప్పి మానుకొని తిరిగి వారు మరలా లోకంలో కలిసిపోతారు. వీళ్ళు కూడా చేసిన పని ఏమంటే ప్రభుని వదిలిపెట్టి శిష్యుల వాళ్ళు, మీకు మామూలు ప్రజలు కాదు. కాబట్టి అలాంటి శిష్యులు తిరిగి ప్రభుని వదిలిపెట్టి పోయారు. దీని ద్వారా తిరిగి ప్రభు వారిని సమకూరుస్తూ పోతూ పోతూ పేతురు ఏమన్నాడంటే వాళ్ళతో, నేను చేపల పట్టబోదును అన్నాడు. యేసుప్రభు శిష్యుల్లో ప్రథముడు, ముఖ్యమైన వాడు. ఒక రకంగా చెప్పాలంటే 12 మందిలో ఈయనకి వరకు నాయకుడు. ఈ నాయకుడు ఏమన్నాడంటే, అయ్యా నేను చేపలు పట్టబోదునంటే ఇంకా ఆయనే పోయినప్పుడు మనలంది ఏముంది అని మిగతా శిష్యులు అనుకున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము కొన్ని విషయాల్లో మాదిరిగా ఉండాల్సిందే. అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలని దేవుని వాక్యంలో ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యమును త్రోసివేసి మనకిష్టం వచ్చిన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంటే దీన్ని ఏం చూస్తుందంటే దిగజారితనం. దేవుని విడిచి తిరగడానికి ఇష్టపడేవారుగా మనం అనేకమైన పర్యాయములు మనసు ప్రేరేపించబడిన వారమై దేవుని విడిచిపోవడానికి ఇష్టపడేవారుగా ఉంటున్నారు. సరే, ఆ రీతిగా వెళ్ళినప్పుడు దానివలన ఏమైనా లాభం పొందుతారంటే 100% ఏ ఒక్కరు కూడా లాభం కాదు కదా, బాగుపడరు. లాభం కాదు కదా, బాగుపడరు. కారణం ఏమంటే ఎప్పుడు మనం ఫలిస్తాము అంటే ఎప్పుడు దేవుడు మనం, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం. నయోమి కుటుంబం ఉంది. యూదా బేత్లెహేములో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు నయోము కుటుంబము, తన భర్త, పిల్లలందరూ కలిసి యూదా బేత్లెహేము వదిలి ఎక్కడ వెళ్ళినారు? వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళినారు. అక్కడ వెళ్ళినారు. బాగా ఒకవేళ సంపాదన చేసుకొని ఉండొచ్చు. అక్కడ స్త్రీలను చూసి తన కుమారులకు వయసు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు కూడా బాగా చేసింది. వాళ్ళు వీళ్ళు మనకి ఈక్వల్గా ఉండారు. ధనవంతులు, బాగా ఇండ్లు ఉండొచ్చు, మంచి పొలాలు ఉండొచ్చు, తోటలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు. ఈ మనసంతా ఏమైపోయిందంటే
యూదా బేత్లెహేంలో కరువు ఉంది, ఇక్కడ ఏముందని చెప్పేసి ఆమె ఏమైపోయిందంటే మోయాబు దేశానికి, మోయాబు శపించబడినటువంటి ప్రాంతం. ఇశ్రాయేలు ప్రజలు మోయాబుతో ఎట్టి పరిస్థితుల్లో కలుసుకొనకు 10 తరముల వరకు దేవుడు వారిని శపిస్తూ వచ్చినాడు. కారణం ఏమంటే వాళ్ళ అక్రమ సంతానం. మోయాబు అంటే ఇంకొక అర్థం ఏమంటే శరీర సంబంధమైన మనుషులు. ఈ లోకంలో చాలామంది దేవుని పిల్లలు ఏమి ఇష్టపడుతూ వస్తారంటే లోకముతో కలిసిపోవడానికి, లోక సంబంధమైన జీవితమును జీవించడానికి, లేదా లోక ఘనతల కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ వస్తారు. అదే 1 యోహాను 2:17 చూస్తే 15 నుంచి చూస్తే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు, ఎవడైనాను దేవుని ప్రేమించని యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేవుని పిల్లలకు లోక సంబంధమైన జీవితం వైపు మనం చూడకూడదు, వెనుక తిరిగి చూడకూడదు. అంటే దిగజారిపోయి దేవుని వాక్యమును త్రోసివేసి దేవుని సన్నిధిని పోగొట్టుకొని దైవకమైన ఆత్మ నడిపింపగలిగి మనస్సాక్షిని చంపుకొని జీవించినట్లయితే దానివలన నష్టం. వాడు ఎవరంటే దేవునికి శత్రువు అని యాకోబు భక్తుడు అంటాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని అదే యాకోబు 4:4 అంటాడు. దేవునితో లోకముతో స్నేహం చేసిన వారు దేవుని దృష్టిలో ఎవరంట? శత్రువులు, వ్యభిచారులు. ఏముందంటే లోకంలో శరీరాశలు ఉన్నాయి. శరీరాన్ని లోక సంబంధమైనటువంటి బంధు ప్రీతి అవన్నీ ఉన్నాయి. అందుకే ప్రభు శిష్యులకు ఏమని చెప్పినారంటే 19వ అధ్యాయం 27 వచ్చింది చదవండి. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాం గనక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మం నందు మనిషి కుమారుడు నా నామము నిమిత్తము అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. కాబట్టి దేవుని కొరకై, ఆయన నామం కొరకై అన్నీ వదులుకొని నడుచుకోవాలి. అది సాధు సిందర్ సింగ్ కావచ్చు, భక్త్ సింగ్ గారు కావచ్చు, ఎంతోమంది దైవజనులు కావచ్చు, భక్తులు వాళ్ళకున్న సమస్తమును కోల్పోయినారు. దేవుని పని చేసుకుంటూ అక్కడే మరణించినారు. తమకంటూ ఏది ఉంచుకోలేదు. కనుకనే వారి పేర్లు ఈనాడు నీతిమంతులను జ్ఞాపం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎందుకు వాళ్ళ గురించి మనం ప్రతి చోట ఏ డినామినేషన్లో అయినా ఎందుకు మాట్లాడుకుంటూ వస్తాం? విలియం కేరీ ఇంగ్లాండ్ దేశాన్ని వదిలిపెట్టినాడు. వచ్చి ఇండియాకు వచ్చి ఎన్నో ఒడిదుడుకుల్లో ఎన్నో కాలేజీలు కట్టాడు, ఎన్నో బైబిల్ తర్జుమాలు చేసినాడు, కుటుంబాన్ని అంతా పోగొట్టుకున్నాడు, కుమారుడు చనిపోయినాడు, భార్య పిచ్చిదే, అందరిని పోగొట్టుకున్న దేవుని పని చేశాడు. ఈనాడు పోతే కలకత్తా ప్రాంతంలో తర్వాత సతీ సహగమనం అంటే భర్త చనిపోగానే భార్యను ఆ నిప్పుల మీద పెట్టి చనిపోయేది. దాని విషయంలో ఇది నరహత్య మహాపాపం అని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి లెటర్ రాసి దాన్ని రద్దు చేస్తూ వచ్చినాడు. బాల్య వివాహాలు చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం అది తప్పు. తర్వాత ఇలాంటివి ఎన్నో రకాలుగా పుట్టిన వారిని ఆ నదిలో పడివేయడం, మొదట పుట్టిన బిడ్డను పిల్లలను నదిలో పడేయాల, కాళికాదేవికి బలి అర్పణని. ఇవన్నీ దురాచారాలను రూపుమాపడానికి ఎన్నో ఉన్నాయి.
ఇంత కష్టపడి అన్నీ పోగొట్టుకొని కారణం ఏమంటే ఎప్పుడు కూడా ఆయన మరి డేవిడ్ లివింగ్స్టన్ గురించి కూడా తెలుసు. ఆయన డాక్టరు, కానీ సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికాకు నరమాంస భక్షకులు వాళ్ళు మనుషులు చంపుకొని తినే వాళ్ళ మధ్యలో వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో ఎన్నో రకాలుగా సేవ చేసి అక్కడే వారి కొరకు చనిపోయినాడు. అందుకే చనిపోయిన తర్వాత అతడు తన మనస్సు అంతా కూడా వాళ్ళ మీదే ఉంది కనుక అతని గుండెని తీసి వాళ్ళు అక్కడ పాతి పెట్టుకున్నారు. అతని బాడీని మాత్రం ఇంగ్లాండ్ దేశానికి పంపుతూ వచ్చినారు. చరిత్రలో 2 చోట్ల సమాధి అయిన వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. కారణం ఏమంటే వాళ్ళకు ఉన్నదంతా కూడా పోగొట్టుకుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా మన కోసం కాదు బ్రతకాల్సింది. ఎవరి కోసం బ్రతకాలా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము ఇంకొక మాట మనం చూస్తాం చూడండి. ఎవడును తన కోసమే ఎన్నో వచ్చినమ్మా అది 14 ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. కాబట్టి దేవుని కోసం బ్రతకాల. భక్సింగ్ గారికి ఒక మాట రాసినారు, మంచి పోరాటము పోరాడి తిన్నా పరుగు కడముట్టించి తిని అని. ఇక నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, అది ఆయనకి చెల్లుతుంది. కానీ ఈ దినాల్లో ఏమైపోయిందంటే వాక్యాలు అనుకూలమైన మంచి చచ్చే వరకు కూడా అంత సొంతం కోసం బతికి మంచి మంచి వాక్యాలు రాసుకుంటే ప్రభునందు మృత్యునందు మృతులు, వాడు ప్రభునందు ఉండడు, రక్షణ ఉండదు, బతికినంత కాలము పాపంలోనే జీవించాడు, తనకి ఇష్టం వచ్చిన జీవితంలో జీవించుంటాడు. చనిపోయినప్పుడు మరి మంచి వాక్యం వేసి పాలిసి బండలు వేసి పేర్లు రాసి వాక్యాలు రాసి అందరికి కనపడేటట్లుగా అబ్బా ఏం కట్టినారా అబ్బా సమాధి అంటారు. ఏం సమాధి ఉంటే మా పరలోకం బోరు. సమాధులు కాదు కట్టాల్సింది, మనం జీవితాలను కట్టాల. ఒక దిన లాజరుకు సమాధి లేదు, అయితే అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ పాతాళంలో ఉన్నాయి. కాబట్టి ఈ లోక సంబంధించిన వాటి కొరకు ఈ దినాల్లో ఎట్లయిపోయినారంటే దేవుని విడిచి నడుచుకునేవారుగా. మనం నయోము కుటుంబం గురించి చూస్తూ వచ్చినప్పుడు వెళ్ళింది, కానీ తన భర్త చనిపోయినాడు, 2 కుమారులు చనిపోయినారు, 2 కోడళ్ళు ఆమె కూడా విధవరాలుగా మార్చబడుతూ వచ్చినారు. వార్త వినింది, యూదా బెత్లెహేమును తిరిగి దేవుడు దర్శించినాడని. అక్కడి నుంచి ప్రయాణమై వస్తూ ఉంది. మార్గం మధ్యలో 15 వచ్చిన చదవండి అమ్మా, 1:15. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును చాలే. కాబట్టి అమ్మ నీకు తోడి కోడలు ఇప్పుడు ఓర్ప ఏమైందంటే ఇంక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇదే సొంత దొరికిందిరా నాయన, నేను పోయి ముసలిదాన్ని వెనక పోయి ఏం చాకరీ చేయాలా, ఆ ఊర్లో ఏమని బతకల్లా, మంచి పని అయింది ఇప్పుడు అని చెప్పేసి నేను పోయి మా పుట్టినింటి వాళ్ళతో మా ఇంటి వాళ్ళతో బాగుంటానని అనుకోయాను. చాలామంది దినాల్లో కష్టపడేదానికి లేదంటే ఉన్న ఇంట్లో వాళ్ళని చూసేదానికి ఎవరికి ఇష్టం ఉండదు. సొంత భర్త తప్ప ఆ భర్త ఎట్లొచ్చినాడు అనేది ఆలోచన చేయరు. అత్తమామలు ఉంటేనే కదా ఆ భర్త వచ్చింది, ఆ భర్త నీకు వచ్చింటాడు కదా. వారు కని పెంచి పెద్ద చేసి 21, 22 ఓపుకుంటే 30 వరకు పెంచి పెళ్లి చేసి ఉంటారు. అప్పుడు వచ్చిన మధ్యలోను గురుగులకు వచ్చిన వాళ్ళ పొలం అంతా సాగు చేసినాక మధ్యలో గురుగులు పడతాయి. అట్లా కొంతమంది గురుగులకు ఇండ్లకు వచ్చి ఏమవుతారంటే పంట అంతా నాశనం చేసినట్ట ఇల్లంతా నష్టం చేస్తుంటారు. అది దైవ క్రమము కాదు. ఓర్ప అనుకోయింది, ఇంక నేను వెళ్ళిపోయేది ఛాన్స్ ఇచ్చింది, పోయి నేను హాయిగా ఉండ. ఆమె చరిత్ర అంతటితోనే ముగించు. అయితే రూత్ అట్లా అనలేదు. 16 వచనం చూస్తే నా చదవనమ్మా మాట, నా వెంబడి రావద్దనియు నీ దేవుడే నా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంతోమంది ఈ దినాల్లో అలాంటి వారుగా ఉన్నారు. నీ జనమే నా జనం అంటే అత్తమామలు కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కావచ్చు, అందరూ నీకు నీ జనమే
నా జనం. నీ పేరు కూడా వాళ్ళ పేరు మీదే ఉంటుంది, వేరే పేరు రాదు నీకు. ఇప్పుడు కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గము. ఎవరు మరవాలంట? మరువుము నీ తండ్రి ఇంటిని. కానీ మనకు సచ్చే వరకు తల్లిళ్ళు మరచం అంటారు కదా. పుండాకు ఇత్తనాలు తిన్నా పుట్టినింటి మీద మనసు పోదంట. ఇటు బిర్యానీ తిన్నా కూడా ఇంట్లో ఏం కావాలి, ఆడ పుట్టినింట్లో ఏం తినాలని ఉంటుందంట, పోయి పుండాకు పప్పు తినాలా అని ఉంటుందంట. సామెత నాకు తెలియదు, ఇదంతా జనరల్గా అంటారు. మళ్ళీ పుండాకు తినొచ్చి కూడా ఇటు గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇక్కడ ఏమని అంటారు కదా, సామెత ఏముంది, మా తాతలు నెయ్యి తాగినారు, మేము వాళ్ళ మూతులు నాకినాము అంటుంటారు. కుక్కల లెక్క గొప్పలు చెప్పుకుంటుంటారు చాలామంది. కానీ అది చాలా వాక్యానికి విరుద్ధమైనది. ఆ రోజు నువ్వు ప్రమాణములో ఏమైతే చేసినావో, దేవుడు, సంఘము, పరిశుద్ధుల ఎదుట నువ్వు ప్రమాణం ఏమైతే చేసినావో అదంతా లిఖించబడింది. ఆ ప్రమాణం నువ్వు తప్పిపోయినావంటే దేవునికి నీ దృష్టిలో నువ్వు నష్టపోతావు. కాబట్టి రూత్ అట్లా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి చాలామంది చూస్తాం, వాళ్ళకున్న అనుకూలమైన పరిస్థితులను బట్టి దైవికమైన విధానంలో వివాహ ఏర్పాట్లు చేసుకోరు. వాళ్ళకి నచ్చిన విధానంలో వివాహాలు చేసుకుంటారు. కనుకనే లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, లోక సంబంధమైన జీవితం కొరకు, వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల కొరకు వివాహాలు చేసుకొని దేవుని ద్వారా మేలు కావాలని కోరుకుంటారు. అది దేవుని వాక్యానుసారంగా లేదు. నీ ఇష్టం వచ్చిన విధానంలో పోయి దేవుని ద్వారా మేలు పొందాలనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి ఈనాడు ఎంతోమంది ఏం చేస్తున్నారంటే, నేను చేపలు పట్టబోదును, దేవుని మార్గమును వదిలి దైవ క్రమమును మానుకొని వాక్యమును త్రోసివేసి దేవుని న్యాయ విధిని బాగా ఎరిగికొంటూ కూడా వారు ఏం చేస్తున్నారంటే తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోయి వెనుక దిగజారిన వారు ఏమైనా మేలు పొందుతారంటే ఏమీ కూడా పొందరు. యోహాను సువార్త 15లో అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అన్నాడు ప్రభు స్పష్టముగా. భూమి ఆకాశంలో గతించిన ఆయన మాట పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు. 24:34 రాయబడింది అనుకుంటాను మత్తయి సువార్త. కాబట్టి భూమి ఆకాశంలోనే గతిస్తాయి కానీ ఆయన మాట మాత్రము గతించదు. మళ్ళీ దేవుని వాక్యం మనం విని మనం వెనక దిగజారిపోతున్నామంటే దేని చేసుకుంటున్నాము? ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో చదవండి. ఏది? 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 29 అనుకుంటాను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇది ప్రభు శరీరం అనుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్ల జీవించి ప్రభువులలో పాలు పొందితే ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చిన ఏముందమ్మా? ఇందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అంటే 32 రాయబడింది. చదువు 32. తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకూడనట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాం. ఏదైనా ఒక పని నేర్చుకునేటప్పుడు తప్పు చేస్తే అట్లా చేయని కొంతమంది గద్దిస్తారు. కొన్నిసార్లు పిల్లలు సరిగ్గా చదవకపోయినా రాయకపోయినా టీచర్ ఏం చేసిన వాళ్ళని కొట్టి నేర్పిస్తాడు. పని వాళ్ళు కూడా అంతే, ఏదైనా పని నేర్చుకోవాలనుకో ఆ పని చేయని చెప్పి సరిగ్గా చేయలేదనుకో తిడతాడు, లేదంటే కొడతాడు. అందుకే చాలామందికి ఇంట్లో పెరిగే వాళ్ళకి బయట హాస్టల్లో పెరిగే చాలా తేడా. హాస్టల్లో పెరిగిన వాళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళ జీవితం అంతా. అన్ని పనులు దాదాపుగా అన్నీ వాళ్ళే చేసుకుంటారు. తర్వాత అన్ని రకాలుగా ఇది ఉంటాయి. అయితే ఇంట్లో పెరిగిన వాళ్ళకి ఏం లేదు, లేయడము తిరగడము అవి ఉంటాయి కదా. ఊర్లో సందుల్లో తిరిగినట్లు తిరుగుతుంటారు, ఏం రాదు వాళ్ళకి. తర్వాత తలకు భారము, తల వంపులు వాళ్ళ నుంచి కూడా. వాళ్ళ జీవితం క్రమశిక్షణలో ఉండదు. కారణం ఏంటంటే దైవక్రమంలో దేవుని భయం ఉంటే నేర్చుకుంటారు. ప్రభు చేత మనం శిక్షించబడినప్పుడు దేవుని ఇంట్లో భయం ఉంటుంది. నువ్వు ప్రభు చేత శిక్షించబడతాననే భయం ఉంటే నువ్వు తప్పు చేయవు. ఒకవేళ పొరపాటున ఏదైనా నీ జీవితంలో జరిగితే తిరిగి దాన్ని నువ్వు ప్రభు ఎదుట పశ్చాత్తాపడుట ద్వారా
దేవుడు తిరిగి నిన్ను కాబట్టి దేవుని వెనక దిగజారిపోయి మనం ఏమి నేనును చేపల పట్ట బోధున అన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా ఉండి దేవుని సంగమును విడిచిపెట్టి దేవుని పనిని విడిచిపెట్టి దైవక్రమను మానుకొని వాక్యం చదివేది మానుకొని ప్రార్థన చేసేది మానుకొని ఆరాధన చేసేది మానుకొని ప్రభువులలో పాలు పొందేది మానుకొని పోయినట్లయితే నీ జీవితం ఆత్మీయంగా రాను రాను అంచెలంచెలుగా దిగజారిపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మీ విరోధైన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరు మృంగుదనా అని సాతానుడు కనుగొంటున్నాడు, వెతుకుతూ ఉన్నాడు ఎవరు దొరుకుతారని. ఎప్పుడైతే నువ్వు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి, ప్రభు బల్లకు దూరం అవుతూ వచ్చినావనుకో ఆటోమేటిక్గా నీళ్ళు ఏం కనపడుతుందంటే చిన్న చిన్నగా భక్తిహీనత కనపడుతుంది. ఒక చెట్టుకు తెగులు వచ్చినప్పుడు ఎట్లుంటుంది, వర్ధిల్లదు, ఆకలి ముడుచుకొని పోతుంటాయి, చూడ్డానికి అందంగా ఉండదు. తర్వాత అంత రాను రాను ఫలాలు కాయవు, బూజు పడుతుంటాయి, పురుగు పడుతుంటుంది. ఇవన్నీ కారణం ఏమంటే దానికి ఇంకా అది భక్తిహీనత చోటు చేసుకున్నాం. అది దేవుని ఇంట్లో వచ్చినప్పుడు ఎట్లుంటే ఆ చెట్టు కాపరు ఉన్నప్పుడు లేదంటే దాని విషయంలో ఉన్నప్పుడు దానిపైన మందు కొట్టడము, దానికి కలిగినటువంటి వాటన్నిటిని పురుగులు తీసేసే దాన్ని అడ్డము ఏదైతే ఫలించకుండానట్లు ఏదైతే అడ్డబండం కూడా దాన్ని ఏం చేస్తూ వస్తారు, తోటమాలి తొలగిస్తూ దేవుని సంఘంలో నేను చక్కబరిచి దేవునికి ఇష్టమైన పాత్రగా చేయాలని దేవుని ఉద్దేశం. కాబట్టి వెనుక దిగజారిపోతే మన జీవితంలో ఎంత నష్టం అనేది కొన్ని విషయాలు. ఈయన మరలా చేపలు పట్టబోదును అని పోతూ ఉన్నాడు. తాను పోతూ కూడా అనింటప్పుడు వెంటనే శిష్యులు కూడా ఆయనతో కూడా కొంత మేము నీతో కూడా ఈనాడు దేవుని మార్గం వదిలి నీ సొంత మార్గంలో వెళ్ళినట్లయితే ఒక దినం వస్తుంది, అది నీకు నష్టము, దుఃఖము. దానివల్ల నువ్వేమి క్షేమము ఒకని ఎదుట. సామెతల గ్రంథంలో ఏముందన్నమాట, 14వ అధ్యాయము, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదకు అది ఎక్కడ తీస్తుందంట, మరణమునకు త్రోవ తీయును. కాబట్టి ఒకడు అనుకుంటాడు నేను చేసేది కరెక్టే అని, కానీ అది లాస్ట్కి ఎక్కడ తీసుకుపోతుందంటే ఆ వ్యక్తికి అది మరణమునకు విసుగు వస్తుంది, లేదంటే అవమానము, లేదంటే ఆ ప్రాబ్లం సాల్వ్ కాకుండా చివరికి ఎంతోమంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని జరిగిపోతారంటే దాన్ని జయించలేక. కానీ ప్రభు బిడ్డలుగా మనకున్న ఆధిక్యత ఏమంటే 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని. ప్రభు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ప్రభు మనలో ఉన్నాడు కనుక సాధారణ తీసుకొచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే మనల్ని జయించేవానిగా చేస్తూ ఉన్నాడు. అందుకే తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై, దేవుని కృప వలన మనం బలవంతులై ఉండాలి. అంటే వాక్యము, ప్రార్థన జీవితంలో, సంఘ సహవాసములో. అదే కీర్తనలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటారు, 2వ వచనం చూస్తే అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే. కాబట్టి ఆ కాలువ గట్టున నాటబడిన చెట్టు ఎట్లయితే ఆ నీరును తీసుకొని ఇంకా దానికి గాలి, తుఫాను అన్నిటితో పాటు వస్తాయి. కానీ మిగతా చెట్లన్నిటికంటే ఇది ఆకువాడక తన కాలమందు. కాబట్టి శ్రమలు వస్తుంటాయి, నిందులు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, దరిద్రత వస్తుంది, పోరాటం వస్తుంది. అన్నీ వచ్చినా కూడా ఏం కావాలంటే అది నీతిమంతుడు స్థిరముగా ఉండాలి. అది దేవుని పిల్లలు. కానీ స్థిరముగా లేకుండా తొలగిపోతే ఏమి నష్టం పొందుతూ వస్తాము, త్వర కొన్ని విషయాలు చూస్తూ వస్తాం. వెనుకకు వెళ్ళిన వారి చరిత్ర ఏమైపోతుందంటే ముగిసిపోతుంది. మనం ఓర్ప వెనుకకు వెళ్ళింది, ఆమె చరిత్ర అంతటితోనే ముగిసిపోయింది. అయితే రూతు వెంబడించింది కాబట్టి తిరిగి రావడము, ఇశ్రాయేలులోకి రావడము, యూదా బెత్లెహేముకు రావడము, బోయజు వివాహం చేసుకోవడము, తర్వాత ఆ సంతతిలో నుండి క్రీస్తు వంశావళిలో ఆశీర్వాదకరమైన వంశములో ఆమె చేర్చబడుతూ వచ్చింది. కానీ ఓర్ప వెళ్ళిపోయింది, ఆమె చరిత్ర అంతటితోనే. నీవు కూడా అంతే. ఒకవేళ దేవుని మార్గమును వదిలి దైవ సంబంధమైన జీవితాన్ని మానుకొని లోక సంబంధమైన దాని కొరకు నువ్వు ఒకవేళ పోయినట్లయితే ఒక దినం వస్తుంది చరిత్రలో నువ్వు కనబడవు. దానికంటే ముఖ్యంగా దేవుని ఇంట్లో నువ్వు అస్సలే ఉండవు. ఒక దినం నీ సాక్ష్యం చెడిపోతుంది.
నీతో పాటు ఇతరుల సాక్ష్యం కూడా నష్టాన్ని కలిగించడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు విషయంలో దీనివలన భూమి ఏల వ్యర్థమై, ఆ చెట్టు ఉన్నందువలన ఆ భూమి అంతా పంట పండకుండా ఏమైపోయింది, వ్యర్థమైంది. కాబట్టి కొన్నిసార్లు మన ద్వారా, దేవుని పిల్లల ద్వారా దేవుని పని జరగకుండా సంఘములో నష్టం కలుగుతుంది. మనం సరైన మార్గంలో నడుచుకోకపోతే, దైవక్రమంలో మనం జీవించకపోతే, దైవికమైన విధానంలో దైవక్రమము సంఘక్రమం ప్రకారం మనం లోబడికి నడుచుకోకపోతే, దానివల్ల మనకు ఒక దినం వస్తుంది నష్టం. అది ఎవరు పూడ్చలేరు. ఇంకా ఇప్పుడు నయోమింది పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆమె భర్తను ఇద్దరు కుమారులు ఎవరన్నా తీసుకొస్తారా? తీసుకురాలేరు. దేవుడు కూడా ఒకవేళ ఏముందంటే దేవుని కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. మరి ఎట్లుందంటే పరిస్థితి, దేవుని దయ పొందాలి మనం కోపించుకోవడానికి. దేవుని కోపం మన మీద రాకుండా చూసుకోవాలి. మొదటిగా చూస్తే ఆత్మీయ జీవితంలో వెనుక దిగజారి పోటును బట్టి నయోమి కుటుంబంలో మొత్తం నష్టం పొందుతూ వచ్చింది. అంటే యూదా బెత్లెహేమును వదిలి ఎక్కడ పోయిందామే? కాబట్టి నీ మార్గం కూడా దేవుని మార్గంలో కాకుండా మరొక మార్గంలో ఆమె అనుకోయింది, మోయాబు దేశంలో నేను బాగుంటాను, అన్నీ సంపాదించుకుంటాను, నా కుటుంబము నా పిల్లలకు అన్నీ చక్కబరిచి బాగు చేస్తానని అనుకోయింది. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఎవరు కొరకైతే తను ప్రయాసపడాలనుకోయిందో అది ఏది కూడా ఉండకుండా దేవుడు. అందుకే ఒక సామెత ఉంది లోకంలో, ఏమంటారంటే దిబ్బల మీద ఉన్నోళ్ళు, ఏ సామెత, కుప్పల మీద ఉన్నోళ్ళు దిబ్బల మీద, దిబ్బలేం కుప్పలేం, ఇంకా అదేదో సామెత ఉందమ్మా. అంటే ఒకప్పుడు బాగున్నోళ్ళు చెడిపోతారు, చెడిపోయిన వాళ్ళు బాగుపడతారు అని అర్థం. అదే ఏదో ఉంది. సరే, మనం అనుకుంటాం మనం బాగు చేస్తాము, బాగుంటాము, నీ సొంత ఆలోచన అది. కానీ దేవుని మార్గం లేకపోతే ఇంక నీకు ఈ మార్గంలో ఏ క్షేమము నీకు కలగదు. నీకు కలగకపోగా నీ తర్వాత వారికి కూడా అది క్షేమము కలగదు. ఇది గుర్తుపెట్టి రాసు. కాబట్టి నయోమి జీవితంలో అదే జరిగింది. ఇది వెనుక జిగిదారిపోవటం వలన నయోమి కుటుంబంలో నష్టం పోయిన జీవితం అందరిని పోగొట్టుకో. నీ జీవితంలో కూడా అంతే. వెనుక దిగజారిపోతున్నావంటే దేవుని మార్గం కాకుండా మరొక మార్గంలో నడుచుకొనిచున్నావు. ఒక మనుషుడు ఎట్లయితే యెరూషలేమును వదిలిపెట్టి ఎక్కడ పోయినాడు? ఆయన ఎరుకోకపోతున్నాడు, దొంగల చేతి చిక్కినాడు, తర్వాత కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. వాళ్ళందరూ కూడా దోచుకొని పోయినాడు. ఎవరో మంచి సమరయుడు వచ్చి సాయం చేయకపోతే బ్రతికేవాడుగా. నీ జీవితంలో చెప్పాను కదా, మణిపూర్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడంట ఆయన. దాదాపు 354 సంఘాలకు సెక్రటరీ అంట ఆయన, బాప్టిస్ట్ చర్చిలు. అక్కడ ఒక్కరోజు రాత్రి కట్టుబట్టలతో మేము బయలుదేరి వచ్చినాం. కాబట్టి బహుశా ఇందిరాగాంధీ అనుకుంటుంది అన్ని రకాలు బాగున్నాను. ఆమె తెలుదు, ఆమె ఎదుటున్న వాటి ఆ సైనికులే ఆమె చంపుతారని ఆమెకి తెలీదు. బహుశా రాజశేఖర రెడ్డి అనుకున్న తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అనుకున్నాడు, హెలికాప్టర్లో చనిపోయినా. సరే, ఇరాన్ ఆయన అన్నాడు, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం పటం లేకుండా చేస్తానన్నాడు. కానీ హెలికాప్టర్లో దిక్కులేని సావు. మనం అనుకుంటాం అన్నీ చేస్తాం బాగుంటామని. ఇటీవల కాలంలో టాటా కంపెనీ అయింది, కానీ ఇంకా మిగతా వాళ్ళు పెడుతున్నారు ఎన్నో కోట్లు. అదాని కాదు, సహారా కంపెనీకి అధిపతి. కానీ 2 కొడుకులు కూడా అటెండ్ కాలేదండి. ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ సహారాకి డబ్బులు కట్టిన వాళ్ళంతా ఏదో పెళ్ళిళ్ళకి ఇల్లు కట్టుకునేకి అవసరం ఉంటాయని 25,000 30,000 ఎంత కట్టి ఏదో చేసి పెట్టింటాను. అవన్నీ కూడా ఏమైపోయినంటే మోసం చేసి అంత సంపాదించి తన పిల్లలు పెట్టాడు. కానీ దిక్కులేని సావు, చనిపోయినాడు. కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా మనము కాబట్టి ఇల్లు కూడా అదే నయం అనుకోయింది, నేను బాగుంటానని. నీ ఎదుట సక్రమంగా ఉంటానని నీ మార్గం నువ్వు అనుకుంటున్నావు, ఎప్పుడు అనుకోదు. నీ మార్గం ఎవరికి అప్పగించాలా? 37వ కీర్తన 5వ వచనం.
కీర్తనలు 37:5. నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనము. కాబట్టి మనం ఎవరికి అప్పగించాలా? యెహోవాకు అప్పగించం మనం. కానీ మనం చేతిలో పట్టుకొని ప్రభువా ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, యేసన్న ఒక చెప్పినాడు అని బైబిల్లో లాటరీ టికెట్ పెట్టే కూడా అన్న బైబిల్కి ప్రార్థన చేయన్న అంటున్నాడంట. బైబిల్కి నేను ఎందురా ప్రార్థన చేయడం లేదన్నా మీరు చేయాలంటున్నాడంట. తర్వాత అసలు విషయం తెలిసిందంట. ఎందుకో తట్టుకొని బైబిల్ తీసుకొని వీళ్ళు తిరిస్తే లాటరీ టికెట్ ఉందంట. మన పని అంతా అట్లుంటుంది, మోసగించేది. బయట ఒక రకంగా చెప్తుంటాము, తప్పుడు పనులు చేసి మళ్ళీ ప్రార్థన చేయమంటే ఆ దేవుడు వింటాడా? మనం వింటాంలే, ఏమనుకుంటారని చేస్తాంలే. అదే మన చెప్పినట్లు ఎవరు ఆయన దినాలు పొట్టేలు తెచ్చి ప్రార్థన చేయండి అని సేవకుడు అని అడిగిన మీరులాగా చేయలేక ఏదో రకంగా చేసి ఉంటాడు. కానీ అవన్నీ దేవుడు ఆ సేవకుడు చేసినా ఇండు. సమూయేలుతోనే అన్నాడు, సౌలు గురించి చేస్తే నేను విన్నన్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదుము. ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టం లేనిది నువ్వు ఎవరు చేసినా దేవుడు వినడు. కాబట్టి మొదటి తలంపుగా వెనక్కి వెళ్ళిన వారి చరిత్ర ముగిసిపోయింది. అదే ఓర్ప జీవితం. నీ జీవితం కూడా ముగిసిపోకుండా నీవు తిరిగి దేవుని వైపు తిరిగి. రెండవది, వెనుక తిరిగిన వారు శిక్షావిధికి గురయ్యే పరిస్థితులు వస్తాయి. దేవుని మార్గాన్ని వదిలి ఇంకొక మార్గం వదిలిన వారు శిక్ష వారి మీద ఉంటుంది. ఎట్లా అంటే లోతు కుటుంబం సొదొమ గొమొర్రా కాపురం ఉంది. బాగా అంతా సంపాదించుకున్నారు లోతు తన కుటుంబం. అక్కడున్న వాళ్ళతో కలిసి ఆయన కూడా పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచన చేయగలిగినాడు. కానీ దేవుని కోపము సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చింది. దూతలను పంపుతూ వచ్చినాడు. అయినా వాళ్ళు హెచ్చరిక చేసినప్పటికీ ఎంతో ఘోరమైన దుష్కారం జరిగింది. తిరిగి ఆ పట్టణం మీద అగ్ని గురిచినప్పుడు అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. వచ్చారు మార్గ మధ్యలో లోతు భార్య ఏమైంది? చదవండి 19వ అధ్యాయము 26వ వచనం ఆదికాండం. అయితే లోతు భార్య నిష్ఫలమైన జీవితం. ఉప్పు స్తంభము. ఉప్పు నిస్సారమైతే దేనికిని పనికిరాదు. ఒక విశ్వాసి దేవుని విషయంలో సరైన మార్గం లేకపోతే అతడు నిస్సారమైన చౌటు భూమి దేన్ని విత్తడానికి కానీ పంటలు పండించుకోవడానికి ఉపయోగపడదు. దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తి దేవుని మార్గమును వదిలిపెట్టి మరొక మార్గంలో వెళితే అది నిస్సారమైన జీవితం. ఆమె ఉప్పు స్తంభముగా చేయడం. ఎందుకంటే ఆమె సంపాదించుకున్న ధనము, ఆ బంధువులు, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకున్న వ్యక్తులు, తర్వాత ఐశ్వర్యం, తన మనసంతా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం ఉంది. అయితే సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపము దేవుని దృష్టికి బాగా ఘోరమైనదిగా ఉంది. అందుకు శిక్ష వచ్చింది. సరే, ఆ శిక్షలో తప్పించబడాలని ఎంత ప్రయత్నం చేసినా లోతు భార్య మనసు అక్కడే ఉంది. చాలాసార్లు దేవుని పిల్లల మనసు ఎక్కడ లోక సంబంధమైన దాని కొరకే. ఏమి తిందుమా, ఏం తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఘనతల కొరకు. దేవుని విషయంలో లేదు. అందుకే ప్రభువు కూడా చదవండి ఆ మాట లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ విషయాన్ని మరొక పర్యాయం 32 వచనం. ఒకసారి మీరు లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకు చెప్పినాడు ఆ మాట అంటే అలాంటి దినాలు వస్తాయి అని. నోవాహు దినాల గురించి, లోతు దినాల గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ప్రస్తుత దినాలు అలాగే ఉన్నాయి. జనులు ఇష్టం వచ్చినట్లుగా తిని తాగి డ్యాన్సులు వేసుకున్న సొదొమ గొమొర్రా పట్టణం వల్లే పాపము విచ్చలివిడిగా పెరిగిపోతుంది. కాబట్టి లోతు భార్య ఏం చేసింది? సంపద మీద తన మనస్సు ఉంచుకొని మార్గం మధ్యలో ఉపస్తంభమైంది. సరే, లోతు తన కుమార్తెలు వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళు కూడా క్షేమం పొందలేదు. ఈరోజు కూడా అది శాపగ్రస్తమైనటువంటి కుటుంబంగా బైబిల్ చరిత్రలో ఉంది. నీవు కూడా దైవికమైన విధానంలో వెనుక దిగజారిపోతే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఒక సమయము, హోషే గ్రంథంలో ఒక మాట ఉంది 4వ అధ్యాయంలోన, నేను నిన్ను నీ పిల్లలను 4:14 చదువు 6వ అధ్యాయం. నా జనులు జ్ఞానం లేని వారు నశించుచున్నారు, నీవు జ్ఞానం విసర్జించున్నావు కనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక
నేను నీ కుమారులను నువ్వు మర్చిపోతే దేవుడు మళ్ళా నువ్వు కొంతకాలం ఉంటావు. నీ వయసు బహుశా 60-70 అనుకుందాంలే, ఇంకా బాగోదు 80 ఏళ్ళ వరకు ఉంటావు. తర్వాత నీ కుటుంబం, నీ పరిస్థితులు దేవుడు మర్చిపోతే ఎట్లుంటుంది? ఇంకా ఎప్పుడైనా ఆలోచించినావా? ఆయన దయ మన నాన్న పోయిన వారం చెప్పినాడు, 1000 సంవత్సరం వరకు నిన్ను, వాక్యంలో చూసినాం కదా, 1000 సంవత్సరాలంటే కరుణించేవాడు అంటాడట. మళ్ళీ 3-4 తరముల వరకు అని ఉంది ఇంకో చోట. కాబట్టి అదంతా పోగొట్టుకొని మన వరకే ఉండి అంతా పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటారు కదా. ఏం చేస్తావు? వాళ్ళ నాయనేం బాగా బతికినట్టుగా వీడంతా ఎట్లా అయిపోయినారు ఈ పిల్లలు? పనికి మాలిన వారు అయిపోయినారు, ఒక్కరు సరిగ్గా లేరంటారు. కారణం ఏం తెలుసా? దైవికమైన విధానంలో నడిపించలేకపోవడం, లేదా ఆ వ్యక్తి నడుచుకోలేక మోసగించి జీవితం. దాని ద్వారా పిల్లలకి ఏమైపోయింది? ఆకాను తప్పు చేశాడు, పిల్లలందరూ కూడా చంపేసినారు. కొన్నిసార్లు విశ్వాసులైన మనం కూడా దేవుని మార్గంలో వెనకంజి వేసి మనకిష్టం వచ్చిన మార్గంలో పోతే శిక్ష వస్తుంది, ఎవరు కూడా తప్పించలేరు. దేవుడు దహించు అగ్ని, ఆయనకి ఎవరు తాళలేరు. ఒక్కసారి వరదలు వచ్చినాయంటే మొత్తం మాడీలు, కార్లు, జీపులు అన్ని మనుషులు కొట్టుకొని పోయి శవాలై తేలినారు. దుబాయ్ అంటేనే సంపన్న దేశం. దుబాయ్లో వర్షాలు వస్తాయా? కానీ వచ్చినాయి. దేవుడు అనుకుంటే, లేదంటే కొన్ని స్థలాల్లో భూకంపాలు వచ్చినాయి, ఏం మిగిలేదు, ఉన్నవారు ఉన్న పాటనే. మళ్ళీ మన పరిస్థితి మనం అనుకుంటాం, ఇది ఎలా చేయలేదు, ఏం చేయలేము, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా. కాబట్టి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏదున్నా చాలు. దేవుని మార్గం కాకుండా మరొక మార్గంలో పోతున్నావు అంటే నువ్వు దిగజారిపోయి దేవుని శిక్షావిధి గురవుతున్నావు. రాను 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 ఏమైపోతుందంటే శిక్ష గురవుతావు. కాబట్టి రెండోది అంటే దిగజారిపోవడం వల్ల దేవుని శిక్షకు గురవుతారు. లోతు కుటుంబం ఆ రీతిగా అవుతూ వచ్చింది. మూడోది చూస్తే, వెనుకడుగు వేసిన వారి జీవితంలో బలహీనులై శత్రువులు చిక్కిపోతారు. ద్వితీయోపదేశకాండం 25:17 చదవండి. ద్వితీయోపదేశకాండం 25:15. అమ్మా 25:17. కాబట్టి దేవుని మార్గం వదిలిపోయినప్పుడు నువ్వు ఎట్లుంటావు? బలహీనంగా ఉంటావు. ఇప్పుడు శత్రువు నీ మీద పడి నిన్ను చంపుతాడు, ఏదో రకంగా నష్టం చేస్తాడు, దేవుని ఇంటికి దూరం చేస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా చేస్తాడు. కారణం ఏమంటే మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె. శత్రువు ఎప్పుడైనా కూడా సమయాన్ని చూసి వాడు అంటారు కదా, సొంత చూసి గుద్దిలే వెళ్ళా అని. శత్రువు కాసుకొని ఉంటాడు, ఎప్పుడు దొరుకుతాడా అని. ఈమె ఎక్కువ ప్రార్థన చేస్తుంది, ఈయన ఎక్కువ పరిచయం చేస్తాడు, ఈయనేమో అన్ని విషయాల్లో ఎక్కువగా అందరినీ, ఈయన కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దేవుని కొరకు స్థిరపరిచి హెచ్చరిక చేసి బలపరుస్తున్నాడు. కాబట్టి వీన్నే కొట్టాలి మొదట ఒక నాయకుడు. కాబట్టి గురి అంతా వాని ముఖ్యమైన వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే అమాలేకులు ఏం చేశారంటే, మరి నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కదా, అలసి ఉన్నప్పుడు, మనం ప్రార్థన లేకుండాగాను, దేవుని వాక్యం చదువుకుండగాను, దేవుని ఇంటికి వెళ్ళకోకుండాగాను, ప్రభువులలో సరి చేసుకొని బలలో పాలు పొందుకోకుండా ఉన్నట్లయితే అమాలేకుడు వచ్చి, ఈ శరీర సంబంధమైన వ్యక్తులు వచ్చి నిన్నుపై దాడి చేస్తారు. అప్పుడు నువ్వు ఈజీగా వాళ్ళు దొరికిపోయి నష్టపోతావు. కానీ నిర్గమకాండం 17లో అమాలేకుల మీద యుద్ధము మోసే చేతులు ఎత్తినప్పుడు విజయం పొందినారు, యెహోవా నిస్సీగా పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితంలో అలసి ఉన్న సమయంలో అమాలేకుడు వచ్చి మీద. కాబట్టి మనం కూడా దేవుడు అంటేనో, దేవుని వాక్యం అంటేనో, ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా లక్ష్యంగా ఉంటే శత్రు చిన్నగా ఒక డ్యామ్ కానీ ఒక ఇల్లు కానీ వెంటనే పడదు. ఫస్ట్ చిన్నగా నెరలు కొడుతుంది, గీతలు బీటలు బారి అవి రాను వెడలిపోయి రాంగ్ ఏమైపోతుంది, ఇల్లు కూలిపోతుంది. మన కుటుంబం కూడా అంతే, చిన్నగా శత్రు జ్వరపడిపోయి ఏదో రకంగా ఇంటిలోకి జ్వరపడి నష్టము, దుఃఖము, బాధ, వేదన, నింద, దాన్ని తిరిగి మనం సమకూర్చుకోవాలంటే ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు. కోల్పోయిన నష్టాన్ని, వచ్చిన అవమానాన్ని
పొందిన నిందను తొలగించుకోవాలంటే సామాన్యం కాదు. రాకుండానే ఏం చేయాలా? యోబు చేసినట్లుగా ప్రార్థన చేయాలి. నా ఇంటి చుట్టూ, నా పిల్లల చుట్టూ, కుటుంబం చుట్టూ కాపు కంచి చేసే ప్రభు అని. సమయం లేదు కాబట్టి దాటి వేసుకోవాలి. కాబట్టి ఇది వెనుక దిగజారిన వారు బలహీనలు అయిపోతారు. నీ ఆత్మ జీవితంలో కూడా దేవుని మార్గాన్ని వదిలి ఒకవేళ బలహీనంగా ఉంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకుండా ఉన్నట్లయితే నువ్వేమైపోతావు అంటే, దేవుని వాక్యం నీకు బలం. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము నొందుదురు. ఎట్లా మనకు బలము అంటే, దేవుని వాక్యం అందు ఉన్నప్పుడు మనకు బలం. ఆ గొల్లియాతను చూసినప్పుడు దావీదుకు భయం లేదు, కానీ దేవుడిచ్చిన ధైర్యము బలం అతనిలో ఉంది. వీని చంపుతానన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. దేవుని పిల్లలుగా మనకు కూడా అలాంటి విశ్వాసం, ధైర్యం, ఏదైనా సరే నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు కనుక నేను భయపడను అలా. ఇది మూడవది. నాలుగోది చూస్తే, వెనుక దిగజారిపోవారు అనేకమైన ఇబ్బందులకు గురవుతారు. ఎవరైనా ఆత్మీయ జీవితంలో దేవుని కానీ, దేవుని ఇంటిని కానీ, దైవ సంబంధమైన జీవితము, పనిని కానీ వదిలిపెట్టి తిరిగితే ఇబ్బందులకు గురవుతారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రిని ఇంటిని వదిలి ఏమైనాడు? చిన్న కుమారుడు పోయినాడు. ఉన్నదంతా పోగొట్టుకొని ఏమైనాడు? పందుల పొట్టుతో తన కడుపు నింపుకొనాలన్నాడు. కానీ అది కూడా మనం కూడా తండ్రిని ఇంటిని వదిలినట్లుగా దేవుని ఇంటిని, దేవుని పని, దేవుని దైవ సంబంధమైన జీవితమును మానుకొనుట ద్వారా అనేకమైన ఇబ్బందులకు మనము గురి అయిపోతూ వస్తాము. అంటే వెనక్కు దిగజారే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదని చెప్తున్నాను. ఎందుకంటే ప్రభువులలో పాలు పొందాలి. కాబట్టి రక్షించబడిన ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో వెనక్కి దిగజారిపోతే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుంది. లేదా రక్షించబడిన ఒక వ్యక్తి ప్రభువులలో పాలు పొందుతూ కూడా దైవ సంబంధమైన జీవితం లేకపోతే ఎంత నష్టం పొందాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తుంది. నాలుగవది, ఆ రీతికి అనేకమైన ఇబ్బందులకు కాబట్టి తండ్రిని ఎదిరించినాడు. కొంతమంది పిల్లలు కూడా ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరిస్తారు, సంఘాల్లో పెద్దలైన వాళ్ళని ఎదిరిస్తారు, కొన్ని చోట్ల సేవకులను ఎదిరిస్తారు. సేవకులను ఎదిరించడం అంటే తప్పు మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మార్గాన్ని, మరి జరిగిన సంఘటన ఒకటి, ఒక ఆయన ఒక యవనస్తుని చెప్పాడు, అయ్యా నువ్వు ఇట్లా రావద్దు, దైవక్రమంలో నుండి దేవుని పని చెయ్యి, ఎట్లా పడితే అట్లా దేవుని మందిరానికి వస్తున్నావు అని చెప్తే అతని మీద భయంకరంగా అనేకమైన మాటలు మాట్లాడి తిరుగుబాటు చేసినారు. కొద్ది కాలం అయింది, సంవత్సరం అయింది దగ్గర. తర్వాత యవనస్తుడు గుండె పగిలి హార్ట్అటాక్ వచ్చి చనిపోయినాడు. 14 ఏళ్ళ తర్వాత అతనికి చిన్న కుమారుడు పుట్టినాడు. పరిస్థితి ఎలా ఉంది అంటే, దైవికంగా నీకు బుద్ధి చెప్పేవారిని నువ్వు త్రోసివేయకూడదు, నిరాకరించకూడదు, ఎదిరించకూడదు. తల్లిదండ్రులు అయితే నీ క్షేమం కోరి అన్నీ చేస్తుంటారు. సంఘంలోని వారైతే నువ్వు దైవక్రమంలో ఎదిగి మంచి మాదిరిగా ఉండి ఘనత యందు ఉండాలని దేవుని బిడ్డలుగా చేస్తూ ఎవరు చెడిపోమని ఇక్కడ ఎవరు చెప్పరు. బాగుపరిచేకే స్కూల్కి పంపించేది ఏంటికి? చదువు బాగా నేర్చుకోలేను, పని నేర్చుకునేకపోతే ఇప్పుడు సామెలు ఉంటాడు, ఏం చేసి ఆడ వాళ్ళలో ఇలా ఎట్టి తిరుగుతున్న లాస్ట్కి నేను వాకింగ్ పోతే గుడితో ఉగాది పండుగ ఫ్లెక్సీలో ఉన్నాడు ఆయన, బోర్డులో చూసిన, ఏమిరా ఇట్లా చేసినావు? వాళ్ళే నా ఫోటో తీసుకొని వేసినారు సార్. సరే ఎందుకు ఈ పిల్లోడు ఉండేది, ఆమె విధురాలు ఒకటి, ఆ పాప కొంచెం రేపు భవిష్యత్తు బాగుండదని స్టీఫెన్ అన్నతో చెప్తే నైట్లో కావాలంటున్నారు ఇది చేయాలంటే నా పిల్లోని తీసుకొని అక్కడ పెట్టాను చెప్పి ఇప్పుడు ఆడ పని నేర్చుకున్నాడు. ఫస్ట్ పోయినాడు ఏదో క్లీన్ చేసేకి దానికి దీన్ని ఫస్ట్ చేసినాడు, రంగ పని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారా నెలకి? 10,000. మళ్ళీ పైన ఆదాయం రోజుకి ఏమి రిపేర్ చేస్తే 150 ఇస్తారు కదా, మాకేం ఎద్దులే ఎవరైనా ఇస్తారు కదా. హోటల్లో భోజనం పెట్టి టిప్ ఇస్తాం మేమే 20 రూపాయలు 30 రూపాయలు, ఎందుకంటే భోజనం పెట్టినాడు కదా, అంతే కదా. కాబట్టి ఇప్పుడు రాను ఆ పని వస్తుంది, తర్వాత సొంతంగా బతుకుతాడా కుటుంబం. ఎందుకంటే మంచి చెప్తాం, కొంతమంది చెప్పినా వినలేదు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఆడ కూడా గుడితో కసునుకే పోలా, లేదంటే ఎవరిదన్నా ఆటో తోలుకొని 200 300 వస్తే అల్లరి చిల్లర పనుల్లో తిరుగుతుండే. లలిత అట్లా అన్నా ప్రార్థన చేయండి అన్నా వాడి కోసం అంటారు. ఏం చేయాలి అప్పుడు? లాస్ట్కి ఇప్పుడు ఎట్లున్నారనుకోండి యవనస్తులంతా, రాత్రి అయితేనే ఏడ తిని ఏడ తాగి ఏడ తిరుగుతున్నారు అనుకోండి. మీకు తెలుసా? తలకాయ నొప్పులు తెచ్చి ఇంటికి జెండబామ్ ఒకటేసారి బాటిల్ అంతా దిక్కినా కూడా నొప్పి పోదు, అట్లున్నారు. లేదా శుద్ధి తీసుకొని పగలు పెట్టినా కూడా వాళ్ళు బాగుపడరు. మీకు తెలీదు,
మీ పిల్లలు మీకు ప్రేమ మీకు ఎక్కువ, కానీ సమాజంలో వాళ్ళు ఉండే పరిస్థితులు క్రమశిక్షణ లేకపోతే చెడిపోతారు. కాబట్టి ఇక్కడ చూస్తే చిన్ని కుమారుడు పొందిన పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. చివరిగా ఇంకో మాట చూస్తూ వస్తాం. వెనుకకు దిగజారిపోవటం వలన ఎంత నష్టము అంటే దేవుని రాజ్యమే పోగొట్టుకుంటారు. లూకాసు వార్త 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి ఒక పొలం పనిలో ఉన్నాడు, దున్నాలా అని పని, దున్నుకోకుండా చేయి పెట్టి వెనక చూస్తే ఏమైపోతుందంట అంటే లోక సంబంధమైన వెనక తిరగడం అంటే లోతు బారి వెనక తిరిగి చూసినట్టుగా లోకం కొరకు లోకాశల కొరకు తిరిగినాడు అనుకో ఏమైపోతాడు అతడు దేవుని రాజ్యానికి పాత్రుడు. ఇంత బతికి ఇన్నేళ్ళు వచ్చి దేవుని రాజ్యం పోకపోయి నరకానికి పోతే ఏం ప్రయోజనం? ఎంత సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? ఎంతమంది ఉంటే ఏం చేయం? ఒకరు అంటుంటారు అన్నా మాది పెద్ద గుంపు అని. ఏం వాళ్ళంతా పరలోకం తీసిపోతారా? ఎవరి మీద కన్నా కొట్లాటకు పోతే గుంపు అవసరం. ఒక ఏరియాలో కుక్కలు పిల్లలు అన్నీ ఉంటాయి, గుంపు ఎక్కువ. ఏదన్నా వచ్చిందని కవ్వంటే ఆ ఏరియా అన్నీ మొత్తం కలుపుకొని కొరకుతుంటాయి దాన్ని. గుంపు ఎక్కువ కుక్క పిల్లలు కుక్కలు గెలుస్తాయి. మనది లోక సంబంధమైన జీవితం అట్లాంటిది కాదు. లోక సంబంధమైన జీవితం కాదు మనది, దైవ సంబంధమైన జీవితం. యాకోబు 12 మంది ఉన్నారు, ఒక్క యోసేపు వలన తప్ప సంతోషము. ఎవరు మిగతా కూతురు ప్లస్ 11 మంది కుమారుల ద్వారా అతనికి సమాధానమే లేదు. చూసాకేమి 13 మంది మొత్తం సంతతి. సామెత ఉంది ఒకటి, కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలియువాని గుణము చేత. అంటే ఒక గుణవంతుడు చాలు, ఎంతమంది అంటే ఏం ప్రయోజనం? పశువుకు కూడా పుడుతూ ఉంటాయి, జంతువులకు కూడా ఉంటాయి గుంపులు. ఏం చేయాల? అవి తినేది తిరిగేది కిందే. అట్లా మనం దేవుని పిల్లలు అట్లా ఉండకూడదు. నీతిమంతులు ఎట్లుండాలంట? సింహం వల్లే ఉండాలి. ఆ మనిషిని చూసినా ఆ వ్యక్తిని చూసినా ఇతరులు సింహం వల్ల దేవుని బిడ్డలు ఇల్లు. వాళ్ళు ఎదుట మనం ఇట్లా మాట్లాడకూడదు, వాళ్ళ విషయంలో మనం ఇట్లా చేయకూడదు. అది మనం గురి ఉండాల. దేనికోసమో పోయి అంత ఆ కుక్కలు సొందుల్లో కొట్లాడినట్లుగా ఆ దానికోసం దీనికోసం ఇస్త్రాకులు పడేసిన ఇస్త్రాకులకి సీకేసిన ఎముకలు కొట్లాడినట్లుగా జీవితం పెట్టుకొని మేము క్రైస్తువులు ప్రభా కుక్క వంటి దాన్ని ప్రభు ఆడపోయి కొట్లాడొచ్చినాను కాబట్టి దేవుడు వింటాడు ఆరాధనది. కుక్కలకు అంత కరిసి తినే తిండితో ఎందుకు భోజనం ఆయనతో పంచుకుని? అందుకేనా తప్పదయ్యా. హేబేలు ఎందుకు కయ్యోనికి కోపం వచ్చిందంటే దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు బలి అర్పిస్తున్నప్పుడు కయ్యోనికి ఏమొచ్చింది? కోపం వస్తుంది. యేసుప్రభు ఏం చేసినారు? తిన్నాళ్ళు అన్నీ తిన్నారు. యేసుప్రభు అంటే తిని దయాలు పోగొట్టుకున్నారు, రోగాలు బాగా అయినాయి, అన్నీ చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించినాడు, రెట్టెలు పెట్టినాడు, చేపలు పెట్టినాడు, అన్నీ చేస్తే లాస్ట్కి ఏమన్నారు పట్టుకున్నప్పుడు? ఈయన సిలువ ఏమంటే ఏయ్ అన్నారు. మామూలు రెట్టెలు పెట్టినప్పుడు జై అన్నాడు. బోలోకుదావని యేసు మసీకి అంటేనే జై అన్నారు, ఎందుకంటే ప్లేట్లో అన్నం పెట్టింటారు కాబట్టి. తిన్నాక ఏమన్నారు? యేసుప్రభుని ఏం చేయాలా? సిలువ వేయాలంటే ఏయ్ అన్నారు. మన బుద్ధి అది కృతజ్ఞత లేని బుద్ధి. దేవుని పిల్లలు కృతజ్ఞత లేని బుద్ధి ఉండకూడదు. ఎవరికి కీడు చేసే బుద్ధి అసలే ఉండకూడదు. దానివల్ల నీకే నష్టం. ఒక దినం వస్తుంది ఎట్లుంటే భక్తిహీనుడు 37వ కీర్తనలో మన బైబిల్లో కూడా మాట 25 వచ్చినమా చదవమా. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి తిని ఎట్లుంటాడంటే ఆడ ఉండదు ఆడే ఉంటాడు. ఇంక వానికి ఏమి లేదు, అంత వానికి అదే ఇంక లోకం. భక్తిహీనుడు వాడేమనుకుంటా నేను ఇది కడతాను, అది చేస్తాను, అది పెడతాను, ఇది పెడతాను, ఆడే తిరుగుతుంటాడు. ఒక ఆయన ఇంతకుముందు నతనేల్ తాత వచ్చింది కర్నూలు నుంచి. పంది అనుకుంటుందంట, తిప్పేసి కట్టెలతో కొట్టినప్పుడు చంపేటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ చంపేసి కాల్చాలి కదా, తిప్పేసి కట్టి కొట్టినప్పుడు పెగి తిరిగి ఆకాశంలో ఇంత ఉందా అనుకుంటుందంట. అంతవరకు ఏం చూస్తుంటుంది? కింద ఏం దొరుకుతుందా అని తిరిగి తిరుగుతుంటుంది. అప్పుడు అట్లుంటారు కొంతమంది. ఒక దినం వస్తుంది కట్టెలతో కొట్టినట్లుగా నరకానికి వేయబడి దేవుని శిక్షణ మీదకి వచ్చినప్పుడు ఎంత పొరపాటు చేసినానబ్బా, నేను తప్పు చేశాను. కాబట్టి దిగుజారిన దినంలో చూసినట్లయితే
దేవుని రాజ్యం ఉండదు. ఇంత బతికి ఇన్నేళ్ళు దేవుని నమ్ముకొని దేవుని రాజ్యం పోకుండా పోతే ఏం ప్రయోజనం? నా రాజ్యమునకు పాత్రుడు కాడు. మళ్ళీ ఆయన రాజ్యానికి పాత్రలు కాకపోతే ఇంకెందుకు రావాలా? కాబట్టి ఆయన రాజ్యం పోగొట్టు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంతే. కాబట్టి ఇంకోటి 6వ చూడండి, వెనుక దిగజారిపోవటం వలన ధన్యతను కోల్పోండి. గలతీ విశ్వాసులు దేవుని నమ్మకం తర్వాత 4వ అధ్యాయం చూసుకోండి, 9 వచనం చదవండి. పూర్వకాలంలో ఉన్నటువంటి మతాచారాలు పద్ధతులు అన్నీ మానుకున్నారు. కాబట్టి మీరు దేవుని ఎరిగి ఉండి మళ్ళా లోక సంబంధమైన వాటి కొరకు తిరిగినేలా 15 వచ్చినమ్మా, 4:15. కాబట్టి ఏం చెప్పినారు? దేవుని నమ్మకూడదాలో ఎంత సంతోషము, చెప్పనా సఖ్యం, మహిమాయుక్తమైన ఆనందం, ఇవన్నీ చెప్పి ఏమైపోయింది? ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అవివేకం అయిపోయింది మీలో. లోక సంబంధమైన దాని కొరకు ఎంపుట్లాడుతున్నారు, తిరుగులాడుతున్నారు. దేవుని నీతిని, దేవుని రాజ్యం గురించి, దైవ సంబంధమైన భక్తి సంబంధమైన జీవితం గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా జీవిస్తున్నారు. ఓ అవివేకులారా, ఏమైంది? ఇంతవరకు మేము ఇట్లా అట్లా, మేమంటే ఇట్లా, నేనంటే ఇట్లా, అది చేసినా ఇది చేసినా అని చెప్తివే. ఇప్పుడేమైపోయింది మీ బతుకు? తిరిగి మరలా మూలపాఠముల వైపు లోక సంబంధమైన జీవితం కొరకు ఎందుకు తిరిగినారు? మీరు అవివేకులు అయిపోయినారు అని పౌలు వెనుక దిగజారిపోయిన మళ్ళా లోకంలో కలిసిపోవడానికి ఇష్టం. చివరిగా 7వది చూసినట్లయితే, వెనుక దిగజారిన వారి స్థితి మొదటి స్థితి కంటే మరలా చెడ్డదవుతుంది. చదవండి, లూకా సువార్త 11:25-26. లూకా సువార్త కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, దేవుని మార్గం కనుగొన్న తర్వాత, ప్రభువుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ప్రభు అతని హృదయంలో ఉంటాడు. కానీ ఒక వ్యక్తి వెనుక దిగజారిపోయినప్పుడు వాళ్ళ స్థితి ఎట్లయితుందంటే, ఈ వదిలిపెట్టిపోయిన దెయ్యం మళ్ళీ ఏం చేస్తుందంట? మళ్ళీ 7 దెయ్యాలను పట్టుకొస్తాడు. పట్టుకొని వచ్చి, బాగుందిరాడా, కాసారం బేతేల్లో భోజనం బాగా చేసేవాడు, పీటర్ అని సాంబార్ బొలే ఉంటుంది, స్వీట్ బొలే చేస్తాడు, అన్నం బాగా చేస్తాడు, తిందాము, ఎత్తుకొని పోదాము. కాబట్టి అన్నట్టు ఈ దయ్యాలకు చెప్తుంది అనమాట. అటరా కసాపురంలో గుడితో ఇడిచిపెట్టిన దయ్యాలన్నీ, బాలాంజనేయులతో ఇడిచిపెట్టిన దయ్యాలన్నీ మనలకు వస్తాయి. నేను అదే అనుకున్నాను, అట్లన్నా వస్తే భయం వస్తుంది, వీళ్ళకి రావాలా అనుకుంటాను నేను. నాకు అధికారం ఉంటే సేనాదేవులు చెప్పినట్లు వదిలిపెట్టిపోయి వీళ్ళందరూ పట్ట అంటుంటే. ఎందుకంటే అప్పుడు కానీ దేవుని భయం రాదు మీకు. దయ్యాలు వస్తే అప్పుడు వద్దంటే వచ్చి కూర్చుంటారు. ఇంట్లో కదా భయము. ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ నువ్వు చర్చికి పో అంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పోనేది కదా, పట్టాలి వీళ్ళకి. కానీ దేవుడు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులు తన నామానికి అవమానం, దూషణ కలుగుతుంది. దేవుని మందిరానికి పోయిన వాళ్ళకి దయ్యాలు పట్టినాయా? పట్టకూడదు. పట్టినాయంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, గుర్తుంచుకోండి. కాబట్టి ఒకడు అంటుండ రాత్రి పిల్లోడు తాగినాడు, ఏమన్నా లే మామా సమాధుల దగ్గర కూడా మటన్ తింటాను, నాకు భయమేం లేదురా అంటున్నాడు కూర్చొని. తాగినాడు, తెచ్చుకున్నారు ప్యాకెట్లు, తాగినా ఇంక ఆడైంది తింటావురా అనుకుంటున్నాను. అదేం పెద్ద గొప్ప సంగతిలాగా చెప్తున్నాడు ఆయన. సాధించిన ఎట్లా తయారైనారంటే విశ్వాసులు, ఇంత కూడా భయం లేదు. బట్టలు అట్లే, వస్త్రధారణ అట్లే, మాట్లాడలే, ప్రవర్తన అట్లే. ఇంకేం ప్రయోజనం? ఎట్లా దేవునింటికి వచ్చి ఏం మాదిరి? పాస్ అయినప్పుడు మార్కులు చూసినప్పుడు ఎన్ని వచ్చినాయిరా అంటే, నేను 34, 35, 40 లోపల వచ్చినాయి. తల దించుకొని చెప్తారు కదా, తలెత్తుకొని నేను 1 పాస్ 5 ఫెయిల్ అయినా అని ఎవరైనా ధైర్యంగా చెప్తారా? ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా సిగ్గుతో చెప్తుంటారు, మామూలు మార్కులు వచ్చిన వాళ్ళతో. ఏం చెప్తారంటే, లోకంలో దీని విషయంలో తలెత్తుకోలేకపోతే ఇంక దైవ సంబంధమైన జీవితంలో ఎప్పుడు నువ్వు తలెత్తుకొని బతుకుతావు? నిన్ను చూసిన వారు క్రీస్తుతో కూడా ఉండిన వారని పౌలు పేతురుని ఎట్లయితే పేతురు యోహాను చూసినప్పుడు వీళ్ళు క్రీస్తుతో కూడా
ఉండినవారు. వీళ్ళు దేవుని పిల్లలు. గుర్తుపెట్టుకో. నువ్వు దైవికంగా ఉండి లోక సంబంధమైన జీవితం పోతే మరలా వదిలిపెట్టిపోయిన దెయ్యం 7 దెయ్యాలు ఎట్లా పట్టుకొస్తావు మరలా? అదే చెప్పిన ప్రభు కుమార్ ప్రార్థన రిక్వెస్ట్లో, దయ్యం పట్టింది శివాకి ప్రార్థన చేయమని. ఇడం దయాలు ఇడిపిస్తే మళ్ళీ వచ్చిందేం లేదు వాళ్ళు. కాబట్టి దేవుని ఇంట్లో వాళ్ళు ఉండాలి కదా. ఆ సేన దేవులు పట్టినాడు, దయాలు పోతేనే యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు కదా. దిగపోలి అంత ఆయన అన్నాడు, ఆయన నువ్వు వెళ్ళి మీ వాళ్ళు నేను వెళ్ళినాయా నీ పాదాల దగ్గరే కూర్చుంటానన్నాడు. అట్లా దేవుని ద్వారా మేలు పొందిన వాళ్ళు దేవుని ఇంట్లో ఉండాలి. అదే ఆశీర్వాదం. పోతారు. ఒక దినం వస్తుంది తిరిగి, ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు వచ్చినట్లుగా ఒక సమయం వస్తుంది. నష్టము, దుఃఖము, బాధ వచ్చిన పొద్దు ఎవరేం చేయలేరు. ఆ పొద్దు యాకోబు లాస్ట్కి ఏడ్చినాడు. ఏమన్నాడు? ముసలితనంలో కలిగిన కుమారుల ద్వారా, కుమార్తె ద్వారా జరిగిన బాధను బట్టి నా పితరుల వల్లే నేను జీవించలేకపోతే నేను బాధతో చెప్పినాడు ఆ మాట. అబ్రహాం, ఇస్సాకు వల్లే నేను, నా తాత ఎట్లా వాడు, నా తండ్రి ఎలాంటి వాడు, వాళ్ళ వల్లే నేను బతకలేక అన్ని మోసకరమైన జీవితం జీవిస్తూ అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మామను మోసం చేసి అంత సంపాదించుకుంటే కానీ ఏమి నాకు నెమ్మది లేదు. కారణం అంటే కుటుంబంలో ఒకటి చాలు నీకు. ఒక ముళ్ళు జాలు గుచ్చుకుంటే కుంటుకుంటూ పరిగెత్తావా నువ్వు? అప్పుడు ఇంకెన్ని ముళ్ళు గుచ్చుకుంటుంటే ఎట్లా ప్రయోజనం? నీ ఇంట్లో ఒకరు జాలు నీకు ముళ్ళు లెక్క వాన తార. ఈనాడు చాలామంది దేవుని పిల్లలే కానీ లోకంలో చాలా నెమ్మది లేకుండా ఒక ఆయన ఎందుకైనా అట్లా తాగుతున్నాడు. ఇంటికి పోతే నెమ్మది లేదే. ఏమ ఒకడు బీటెక్ చేసినాడు, ఇంట్లోనే తినుకుంటుండారు 2 కుమారులు. చదువుకొని ఏదైనా కోచింగ్ పోనంటే పోరంట. వాళ్ళ అమ్మ చేసి పెడుతుంది. ఏమనద్దులే పిల్లల్ని. మళ్ళీ ఆడపోతుంది, ఇటుపోతుంది. ఏమనకపోతే ఎట్లా తెచ్చిపెట్టామని తెలుస్తుంది. తినూరికే వాడు చెడిపోయేది వాడు కాదు. ఆయనే బతికినంత కాలము కుంటుకుంటాం, ముక్కుకుంటాం, మూలుక్కుంటూ తండ్రి తల్లి తెచ్చి పెడతారులే. తర్వాత వస్తుంది ఒక ఆయన కిరీటం వచ్చి కాలుతుంది అంటుంది తేపో అని. అప్పుడు నీకు పని రాకపోయా, ఇంకోటి చేసేకి రాకపోయా, ఆడ తెచ్చి పెడతావు. సిగ్గులే పెళ్ళిండి చేసుకుంటే తెచ్చిపెట్టకపోతే అంటుంది. ఈ విషయం బయటకు పోయి నా భార్యలు తిట్టిందని చెప్తావా? ఇంకంత బలంగా ఉన్న వాళ్ళైతే కాలుతుంది అంటారు బయటికి రాకుండా వాకిలేసి. ఏమంటారు బయటకు వచ్చి చెప్పుకుంటే సిగ్గిపోతుంది. చాలామంది ఉన్నారు, మీకు తెలుసు పిల్లరా. దేవుని పిల్లలకి అయితే తగదు. వెనుక దిగజారిపోతే రాను రాను మీ జీవితం ఏమైపోతుందంటే నష్టం. కాబట్టి పేతురు అనుకున్నాడు, 7 దెయ్యాలను పట్టినట్లుగా తిరిగి వస్తే నీ జీవితం అంటే సమస్యలు ఒకటి పోయి మళ్ళీ దానికి తోడు ఎక్కువైతాయి. కానీ ఒకటి రాగానే వెంటనే దేవుని సన్నిధికి రావాలి. యూదా ఇస్కరియోతు ప్రభు దగ్గర రాలేకుండా పోయినాడు, కనుక ఊరేసుకొని చనిపోయినాడు. ఇదే పేతురు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చినాడు కాబట్టి తిరిగి సమకూర్చబడ్డాడు. పేతురు ద్వారా, ప్రసంగం ద్వారా 3,000 మంది, 4,000, 5,000 మంది రక్షణ పొంది తిరిగి ప్రభు కోసం అత్సాక్షి అయినాడు. 2 శిష్యుల్లో తేడాదే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి వాళ్ళు సమకూర్చబడ్డారు. రాలేకుండా యూదా ఇస్కరియోతు పోయినాడు, ఉరి పోసుకొని చనిపోయినాడు. దుర్మరణం. దేవుని పిల్లలకు దుర్మరణం రాదు, శిక్ష రాదు. కాబట్టి ప్రభు పిల్లలుగా తీరు. ఇదే పేతురును ప్రభు హెచ్చరించి 21వ అధ్యాయంలో సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, ప్రేమించున్నాను ప్రభు, ప్రేమించున్నా అంటే నీకే తెలియని ప్రభు అన్నాను. లాస్ట్కి నువ్వు వెళ్ళి నా గొర్రెలను మేపము, కాయల్లా మేపల్లా. అది దేవుని బిడ్డల లక్ష్యం. నీ ఇంటిలో దైవ సంబంధమైన జీవితంలో నడిపించు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయొచ్చు, నీతి గల మార్గంలో ఆయన నన్ను నీ ఇంటిలో నడిపించు. దేవుని ఇంట్లో కూడా ఆ పనిలో నువ్వు ఉందుండు. మిగతా దేవుడు సెట్ చేస్తాడు. చెడిపోయి పడిపోయి పతనమై చనిపోయినటువంటి జీవితంలో రూతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినాడు. నీ జీవితంలో ఎంత నష్టంలో ఉన్నా సరే, ఎన్ని అవమానాలైనా సరే మేమంత దండిగా భరించినాం. కానీ కనలేదుటున్న వాటి గురించి కూడా ఆలోచించుకుంటా. ఒకటే ఎబ్రి 12 మొదటి మాట ఏమిది? విశ్వాసం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనము మొదట 11వ అధ్యాయంలో విశ్వాస వీరులందరినీ గుర్తు చేసుకున్నాం. 2-3 వచనంలో ఏముందంటే, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి అని ఉంది. ఉందా?
ఆనందం కొరకు ఏమి సిలువలో విజయం పొందిన తర్వాత తండ్రి ఎదుట ఆనందం ఉంది. ఈనాడు దేవుడు మహింపరచబడుతున్నాడు. ఆ అవమానాన్ని ఏం చేసినాడంటే దాని కొరకు అందరూ ఉంచినారు. నువ్వు దేవుని కుమారుడువా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించిన దొంగలు అన్నారు. నమ్మిన వాళ్ళు సిలువ వేసినారు, కొంతమంది ఉమ్మి వేసినారు, కొరడాలతో పెట్టినారు, ఈ గేలం చేసి యూదుల రాజు అంట అని. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించు. క్రీస్తు యేసున కలిగిన మనసు మీరును మనం కలిగి ఉండాలి. కొంచెంసేపు పట్టదు శరీరంతో పని చేసడం, కొంచెంసేపు పట్టదు ఆత్మీయత మనస్సాక్షిని చెడుపుకోవడం, కానీ అది పోయిన తర్వాత తీసుకురావాలంటే చాలా. దావీదు అదే తప్పు చేసినప్పుడు ఎంత పశ్చాత్తాపడి ఏడ్చినాడు. మన జీవితంలో కూడా దేవుని మార్గం కాకుండా మరొక మార్గంలో మన జీవితం నడుచుకున్నట్లయితే ఎంతో నష్టం. దాని ద్వారా దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతుంది. దిగజారిపోయినాడు సౌలు, తన్ను తానే కత్తి మీద పడి చనిపోయినాడు, ఎవరు చంపకుండానే. నీ జీవితంలో కూడా యూదా ఇస్కరియోతు వలె ప్రభు దగ్గరే ఉంటూ ఆయన శిష్యుడిగా పిలువబడుతూ అయితే ప్రభుని అప్పగించినట్టుగా దేవుని నామాన దూషణ కలిగే జీవితం నువ్వు జీవిస్తుంటే మిమ్మల్ని బట్టి కదా నా నామ అన్ని జనుల మధ్యలో దూషణ పాలైంది. కాబట్టి దూషణ పాలు చేశాడు కనుక ప్రభు దగ్గర పశ్చాత్తాపడలేదు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పినా దాని విషయం ఎత్తిరి చేసినా లోబడలేదు కనుకనే చివరికి తను తాను ఊరుబెట్టుకొని చనిపోయినాడు. ఆ దుస్థితికి రాకూడదు. కాబట్టి పేతురైతే నేను ఎరుగునని 3 సార్లు బొంకిన తిరిగి పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు అతను క్షమించినాడు, తిరిగి పేతురుగా మార్చి గొప్ప కార్యాలు చేసినాడు. నా యందు విశ్వాసం ఉంచుకోండి, నాకంటే గొప్ప కార్యం. ఒకే ప్రసంగంలో 3,000 మంది, రెండో ప్రసంగంలో 5,000 మంది. పేతురు నీడ తాకగానే ఏమైపోయినారు వాళ్ళు? స్వస్థతలు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఇంకా చనిపోయిన తబితను బతికించినాడు. వాడు పుట్టింది మొదలుకొని కుంటివాడుగా శృంగారమైన దేవాలయం వాడు ఉంటే వాడిని పట్టుకొని లేచి నడవమంటే లేచి నడిచినాడు. మనకి ఇట్లా వచ్చిందంటే ఇంక ఊరందరూ ఫ్లెక్సీలు వేసి చెప్తామన్నమాట. నేనంటే ఏమనుకో, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు విన్నాడు అని. భక్సింగ్ గారు అన్నీ జరిగిన ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా నేను ఇట్లా చేసింటే ఇట్లా జరిగిందని చెప్పలేదు. మనమైతే అమ్మ డబ్బా ఇంక తీసుకోండి వాంచడమే అంత. కొనుక్కొస్తాం డ్రమ్ అదే పని. ఏమరా అట్లా కొడుతున్నారంటే ఇట్లా జరిగిందంట అంటారు కదా. మామూలుగా ఏమంటారు, డబ్బా కొట్టద్దు అంటారు కదా. కొంతమంది చెప్పుకోలేదు డబ్బా నిండుకుండా ఎప్పుడు తొనకదు. వెళ్తుంటే అది ఉగులాడింది పట్టుకొని పోవాలంటే ఇంకా అట్లా కొంతమంది ఉంటారు. ఏమి లేకపోయినా ఇస్త్రాక్ ఏమంట ఎగిరెగిరి పడుతుంది. అందుకే ఏడన్నా ఓట్లలో పెన్నీళ్ళు ఫస్ట్ నీళ్ళు వేసో ఏదన్నా వేసి పట్టుకో అంటారు. దాంట్లో ఏదైనా పెట్టేవారు చేత్తో పట్టుకోవాలి. ఇస్త్రీలో వేసిపోతాయని ఫ్యాన్ గాలికైనా లేస్తుంది. లేకపోతే లాచుకొని నీళ్ళు వేసని కిందకి అర్పించుకోవాలి మనం గదలుకోకుండా. మనం ఎట్లుంటామంటే ఒట్టి ఇస్త్రాకే కానీ మొత్తము రపరప అని కనపడుతుంటుంది. అట్లా కాదు మన జీవితం. నిండకుండా తొనకు నీతిమంతుల సింహం వలె మనం ఎట్లుండాలి? దేవుని పిల్లలు, వీరు క్రీస్తుతో కూడా ఉండాలి. దేవుని బిడ్డలు మన గురించి సాక్షి దిగజారిపోయి ఆయన ఇట్లా వాడిట్లా ఈమెట్లా అని దిగజారిపోయి దేవుని నామానికి సాక్ష్యం దూషణ పోయిందనుకో, నీకు క్షేమం కలుగు. ఇందువల్లనే మీలో అనేకులను బలహీనులైనారు, రోగులైనారు, చాలామంది నిద్రిస్తుంది. చనిపోయిన ఆత్మజీవితం చనిపోయి ఇంక ఇష్టానుసారమైన జీవితం. 7 దెయ్యాలు పట్టినాక ఒక దెయ్యంకే తనుకులాడతాము. ఇంకా 7 దెయ్యాలు ఒకటికి వాళ్ళు కూడా డ్యూటీలు వేసుకుంటాయేమో. పెద్దక్క, చిన్నక్క, నడిపక్క, నువ్వు వచ్చినాక నేను పోతానక్క అని ఈడిస్తేనే అది ఇడిస్తేనే ఇది. మళ్ళీ ఆయన 2,000 దెయ్యాలు ఎట్లా పెట్టినా ఎట్లా తట్టుకున్నాడు. అందుకే వాడు సమాధుల్లో బట్టలు లేకుండా సంఖ్యలు చేత కాక సంఖ్యలు వేసి ఇడిచిపెట్టినారు గెరాసనల దేశం. అన్ని దయ్యాలన్నాడు సర్వోదన దేవుని కుమారుడు మాతో నీకేమి పని. కానీ ఈ దయ్యాలు మాత్రం ఎప్పుడు చెప్పు అవి. కానీ జాగ్రత్త సుమా. అలాంటి దయ్యం స్వభావం నీలో ఉంటే, దయ్యం స్వభావం కీడు చేసేది, దేవుని స్వభావం మేలు చేసేది. ప్రభు బలలో పాలు పొందుతున్నావు, దేవుని బిడ్డగా వస్తున్నావు. ఎంతవరకు నీ జీవితం మాదిరికరంగా ఉంది, మేలుకరంగా ఉంది, ఇతరులకు క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నావు. చెప్పాడు కదా భవిష్యత్తు అంతకుముందన్న. శపించే వాళ్ళని కూడా మనం ఏం చేయాలా?
కొంతమంది అంటారు, అబ్బా నా నెగిన ఏమన్నా అంటే అంతే, దేవుడు చూడు ఏమి కాదు, పిల్లి అనుకుంటుందంట, పుట్టు దిగి పడినా అని పెరగకుండా తినాలా నేను, పాలు తాగాల అనుకుంటా, పగిలిపోయినాక దానికి కూడా రావు, తెలుదా దానికి తెలివి తక్కువైంది. అది ఏమంటే ఇంక నేలను పడిన నాకు కొలుసుంది తప్ప. కొంతమంది ఇట్లా అసలు దేవుని పిల్లలు శాపనార్థాలు పెట్టకూడదు, రాకూడదు, వచ్చినాయంటే దేవుని ఆత్మ వాళ్ళలో లేదు. దేవుని పిల్లలుగా మనం సహించుకోవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి శ్రమలు అనుభవించి, కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నేను చేపల పట్ల పోదునని పేతురు వలె ఒకవెళ్ళిపోతే ప్రభు తిరిగి సమకూర్చున్నాడు. తప్పిపోయిన పేతురును యేసు ఎవరో నేను ఎరగనని ముమ్మారు బొంకిన పేతురు తిరిగి సమకూర్చి తిరిగి మరలా దేవుని పని కొరకే వాడుకున్నాడు. నిన్ను కూడా దేవుడు ఆ రీతిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆ రీతిగా ఉండకుండా మిగతా వ్యక్తుల వల్లే తప్పిపోవడానికి జారిపోతుంటే, వెనుకంజి వేస్తుంటే ఎన్ని నష్టాలు మనం చూస్తూ వచ్చి, అవన్నీ ప్రభు నాకు కానీ నా కుటుంబానికి కానీ, లేదా నాకు ద్వారా నా కుటుంబం ద్వారా నా సంఘానికి కానీ రాకుండానట్లుగా నన్ను క్షమించి సరిచేసి నా దిగజారిపోయిన తనంలో నుండి తిరిగి సమకూర్చి ప్రభు నన్ను బాగు చేయి. ఇక నుంచి నీ కొరకై దిగజారిపోకుండా నాకు ధైర్యముగా పేతురు వల్లే సమకూర్చి నీ మందను కాసేదానికి, మేపేదానికి, నడిపించేదానికి, దేవుని ప్రజలు కలిసి పని చేయడానికి నాకు సహాయం చేసి తీర్మానం చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తా, లేకపోతే విడిచిపెడితే దేవుడు నిన్ను నీ పిల్లల్ని విడిచిపెడతాను అంటున్నాడు. హోషేయ గ్రంథం. అది మేలా ఇది మేలా. నువ్వు పశ్చాత్తాపడితే నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు హృదయాన్ని కఠినం చేసుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వదిలిపెడతాడు. తీర్మానం చేసుకొని వెనుక దిగజారితనంలో నుండి తప్పించి ఆ నష్టం కలుగుకున్నట్లుగా ప్రభు ఎదుటి సరి చేసుకొని యోగ్యమైన విధంగా ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము.